హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వ్లాగ్లో నేను కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ గురించి చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మేము ఉడిపికి వెళ్ళాము. అక్కడి నుంచి డైరెక్ట్గా కుక్కేకి వచ్చాము. హైదరాబాద్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యానికి డైరెక్ట్గా ట్రైన్ లేదు. అందుకోసం మీరు మంగళూరులో దిగి మంగళూరు నుంచి మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళాలి. మొత్తం జర్నీ వచ్చేసి 20 to 24 hours అవుతుంది. అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే మా హోటల్కి వచ్చేసాము. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. విష్ణు మందిరం అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ స్టే. మేము ఆన్లైన్లో చేసుకున్నందుకే దొరికాయి. యాక్చువల్గా ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ కర్ణాటకలో కుక్కే అని అంటే, అందుకోసం ముందే బుక్ చేసుకోవడం బెటర్. మేము యాక్చువల్గా 4 మెంబర్స్, నేను మమ్మీ డాడీ అండ్ తమ్ముడు. సో మా 4 మెంబర్స్కి ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. వాటర్ బాటిల్స్, కెటిల్ అండ్ టీవీ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ మంచిగా మనము పెట్టుకోవడానికి ఆర్గనైజర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక హైలైట్ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు బాల్కనీ డోర్ కనిపిస్తుంది కదా, బాల్కనీ డోర్ నుంచి బయటికి వెళ్తే మనకు డైరెక్ట్గా గుడి కనిపిస్తుంది అనమాట. అది మేము తర్వాత మార్నింగ్ తెల్లగా అయిన తర్వాత వెళ్తురు వచ్చిన తర్వాత చూస్తే అసలు అదొక సర్ప్రైజ్ లాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఉండే. మా తమ్ముడు చూడండి ఆల్రెడీ ఎలా పడుకున్నాడు. అలా ఉంటుంది సంగతి. కట్ చేస్తే మనం మార్నింగే గుడికి వచ్చేసాము. ఆల్మోస్ట్ లైక్ 5:30 అవుతుంది అనుకుంటా మార్నింగ్. మీరు ఏమన్నా చెప్పండి, మార్నింగ్ టైంలో టెంపుల్స్ చాలా చాలా బాగుంటాయి. ఆ ట్రాన్సిషన్ మళ్ళీ 8 o'clockకి 7 o'clockకి వెళ్తూరు వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది చూసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడేమో మెల్లగా చీకట్లో వెళ్తాము, బయటకు వచ్చేసరికి ఆ వెలుగు వచ్చేస్తుంది. సో నాకు ఆ ట్రాన్సిషన్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో షూట్ చేసింది చూపించేది అరౌండ్ 6 to 6:15 టైంలో అనమాట. హాఫ్ అన్ అవర్లోనే ఎంత చేంజ్ అయిపోయిందో చూడండి. అండ్ అసలు ఆ పీస్ఫుల్ వైబ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. మీరు చూస్తుంటే కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. ఓకే, నేను ఈ టెంపుల్ గురించి బ్రీఫ్ చేస్తాను. ఈ క్లిప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే అక్కడి నుంచి రాబుద్ది అవ్వలేదు. నాకు అట్లా ఎల్లో పాపప్ అయ్యే కలర్స్ అయితే చాలా చాలా నచ్చుతుంది. ఓకే, ఈ ప్లేస్ వచ్చేసి కుక్కే, మన కర్ణాటకలో ఉంటుంది. ఈ టెంపుల్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని అంటారనమాట. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనం ఇస్తారు. అది కూడా మనకి ఆదిశేషుడిలాగా, అంటే పాము రూపంగా మనకి దర్శనం ఇస్తారు. ఆ బ్యాక్ హిస్టరీ ఏముంటుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఉడిపి నుంచి వచ్చాము, కానీ మీరు సెపరేట్గా ఈ ప్లేస్కి రావాలి అని అంటే బెంగళూరు నుంచి మనకి 7-8 hours పడుతుంది. 300 kilometers అనుకుంటాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎలా దగ్గర అవుతుంది అని చెప్పి, ట్రైన్, బస్ లేకపోతే ఎలా అని చెప్పి. చాలా పెద్ద ఊరు, బాగా ఫేమస్, చాలా మంది ఉన్నారు. అసలు మనం నడుచుకుంటూ వెళ్తే తెలుగు వాళ్ళని అయితే మనం వినొచ్చు అనమాట. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. అండ్ మోస్ట్లీ కర్ణాటక వాళ్ళు కూడా వస్తారనమాట. అసలు ఈ ప్లేస్ ఎందుకు అంత ఫేమస్, చాలా మంది ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ అయిపోతాయి. అదే కాకుండా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదాలు కానీ బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఉంటాయని నమ్ముతారనమాట. అదే కాకుండా ఇప్పుడు సర్పదోషాలు కానీ ఎవరికైనా ఉంటే కానీ, సంతానం గురించి కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ఏవి ఉన్నా కూడా, లేకపోతే జస్ట్ పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే అంత మంచిగా అవుతుంది అని చెప్పి నమ్ముతారు. సో మీకేం ప్రాబ్లం లేకున్నా జస్ట్ స్వామి బ్లెస్సింగ్స్ గురించి కూడా మీరు ఇక్కడికి రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది. సో చాలా రకాలైన పూజలు వాళ్ళు ఆఫర్ చేస్తారు. వెబ్సైట్లో వెళ్తే మీరు అక్కడ చూసి దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. కట్ చేస్తే అసలు ఈ ప్లేస్ ఎందుకు అంత పవర్ఫుల్, అసలు ఏంటి అనేది, దీని హిస్టరీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం వాసుకి అని దివ్య సర్పం ఉండేదన్నమాట. ఆ వాసుకి అనే దివ్య సర్పంతో పాటు ఇంకా వేరే పాములు కూడా ఉండేవి. సో వాటిని గరుడ పక్షి అనేది అటాక్ చేసేదన్నమాట. సో వాసుకి ఏం చేసిందంటే, సుబ్రహ్మణ్య స్వామి అంటే పాములందరికీ అధిపతి కదా, ఇంకా ఆయనే దిక్కు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని కోరడం, ప్రార్థించడం స్టార్ట్ పెట్టిందనమాట వాసుకి. మీరే మాకు దిక్కు, మీరే మమ్మల్ని కాపాడాలి స్వామి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యి గరుడ పక్షితోటి పోరాడి వాసుకిని రక్షిస్తారనమాట. వాసుకి తపస్సు చేసిన గుహ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి మీరు వెళ్తే ఇదిగోండి, ఇదే గుహ అనమాట. వాసుకి ఇక్కడే ఉండి తపస్సు చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షం అవుతారు. ఇప్పటికీ కూడా వాసుకి మనకి గర్భగుడి కింద ఉంటున్నారు అని చెప్పి నమ్ముతారు. ఆ పవర్ఫుల్ పాయిజనస్ వైబ్రేషన్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. అందుకోసం అది తట్టుకోవడానికి ఒక స్తూపం కూడా ఉంటుందన్నమాట. గర్భగుడిలో మీరు దర్శనం చేసుకుని ఉన్నప్పుడు ఒక స్తంభం ఉంటుంది, అది మీరు దర్శనం కూడా చేసుకోండి. నేను ముందే కథ విన్నందుకు నేను చూడగలిగాను.
పాయిజన్ వైబ్రేషన్స్ అవన్నీ మనకి భక్తులకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి రాకుండా ఉండడానికి ఆ స్తంభం పెట్టారనమాట. అంటే దేవుడికి మన మధ్యలో ఉంటుంది ఆ స్తంభం. సో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, అది ఆపుతుందనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అదే కాకుండా మీకు ఇంతకుముందు గుహ చూపించాను కదా, చాలామంది వెళ్తారు, కొంతమంది వెనక్కి వచ్చేస్తారు అనమాట. చాలామంది ఏం డేర్ చేయరు, అలానే వెళ్తే కాశీకి వరకు దారి ఉంటుందని చెప్పి నమ్ముతారు. ఇదే అనమాట బ్యాక్ హిస్టరీ. మన గర్భగుడిలో కూడా ఇలానే దర్శనం ఇస్తారు. మీరు కింద నుంచి చూస్తే మనకి ఫస్ట్ ఆదిశేషుడు, వాసుకి, అక్కడ పీకాక్ వాహనం, దానిపైన సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనం ఇస్తారనమాట. ఇలా ఉంటుంది మన గర్భగుడిలో నిజంగా చూసినప్పుడు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూస్తే మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట మనం ఏం దర్శనం చేసుకుంటున్నామని. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ముందు హిస్టరీ కానీ లేకపోతే దాని వెనక చరిత్ర చూసుకుంటే మనకి బాగా కనెక్షన్ అనేది ఫీల్ అవుతాము. అండ్ ఎప్పటికీ గుర్తుంటుంది నెక్స్ట్ డేని మర్చిపోకుండా. అండ్ ఇక్కడ కర్ణాటక, నేను ఉడిపిలో, కుక్కేలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, అక్కడ రథం ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అండ్ వ్యూస్ వచ్చేసి అమేజింగ్, అక్కడ కొండలు, అసలు కొబ్బరి చెట్లు అలానే చూడాలి. నాకైతే అక్కడ చాలా మంచిగా అనిపించింది అట్మాస్ఫియర్. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్, నేను ఇలా తయారేసి వెళ్ళాను అనమాట. సో చాలామంది మన తెలుగు వాళ్ళు అరుణాచలం, శ్రీరంగం, తిరుపతి అలా వెళ్తున్నారు కదా, చాలా తక్కువ మంది కర్ణాటక ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది బాగా అండర్ రేటెడ్ ప్లేస్ అనమాట. ఉడిపి, కుకే, ఇంకా ధర్మస్థలం. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేసెస్ ఈ 3 అనమాట. నా నెక్స్ట్ వ్లాగ్లో కూడా నేను ధర్మస్థలం చూపిస్తాను, అది ఇంకొక హైలైట్ ప్లేస్ అనమాట. మనకు అక్కడ టెంపుల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పోహా లాంటి టైప్ ఉంటుంది. మరి ఒకవేళ కావాలంటే మీరు అక్కడ తినొచ్చు, లేదు అని అంటే బయటికి వెళ్ళి కూడా తినొచ్చు. అండ్ అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, మనం ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ పంచకజ్జాయరం అని ఒకటి ఇది ఉందనమాట. నాకైతే ఈ ప్రసాదం చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మేము ధర్మస్థలంకి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రసాదం మళ్ళీ ఎక్కువ పెట్టి మరీ తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ కుక్కేలో ఉన్నంత నాకు ధర్మస్థలంలో అనిపించలేదు. కానీ కుక్కేలో పంచకజ్జారమో సంథింగ్ ఏదో ఉంటుంది, పిండిలాగా ఉండి చక్కెర అలా వేసి ఉంటుంది. అది మాత్రం ప్రసాదం ట్రై చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రసాదం కూడా మీకు చూపిస్తాను, అది ప్రసాదమా అని మీరే షాక్ అవుతారు. మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ ప్రసాదం తినేసి, అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పి, అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ వాక్ అలా ఉంటుంది. సో మీరు గర్భగుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోకండి, అక్కడ చాలా ఇంపార్టెంట్ గుడి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ ఏం విగ్రహాలు అలా ఏమి ఉండదు, చిన్న విగ్రహం ఉంటుందేమో, కానీ అక్కడ పుట్టనే, ఇంకా అదే గర్భగుడిలో పుట్టనే ఉంటుందన్నమాట. మనం అదే దర్శనం చేసుకోవాలి. అక్కడ జరిగిన మిరాకిల్ మీకు చెప్తాను. అసలు నాకు మొత్తం ట్రిప్లో హైలైట్ అయిన విషయం అదే అనమాట. కుక్కేలో ఎక్కడైనా చిన్న పాము, ఇంత పాము కనపడినా చాలా అదృష్టం అనే అంటారనమాట. చాలా అదృష్టవంతులకి కానీ ట్రూ డివోటీస్కి అక్కడ పాము కనిపిస్తుంది, మంచిగా అవుతుంది. ఒకవేళ సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమే అనమాట, ఒకవేళ పాము కనిపిస్తాయి అని చెప్పి నేను బాగా వెతికాను, ఒకవేళ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుందా అని. అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ కనిపిస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరేలే అని చెప్పి మేము ఇంకా వెళ్దాము అని అనుకున్నాము. సో మేము బ్రిడ్జ్ మీద ఇలా నడుస్తున్నప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ఉంటే పక్కన ఆంటీ వచ్చేసి పాము అని చెప్పిందనమాట. కానీ మాకైతే ఏం కనపడలేదు. అయినా కూడా మాకు ఖచ్చితంగా దర్శనం కావాలని చెప్పి అలానే ఉన్నాము. ఒక 15 మినిట్స్ తర్వాత అక్కడ చూస్తే ఇంత పెద్ద పాము, అది కూడా గోల్డెన్ కలర్లోని నాగపాము. అదొక పెద్ద మిరాకిల్, ఇంకా సర్ప్రైజ్ అని అనుకోవాలి. అసలు నేను ఇంతవరకు ఇంత పెద్ద పామును నేను కళ్ళతోటి చూడలేదు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద పాము చూస్తే ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకైతే. సో సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అని అనుకోవాలి మనమైతే. చాలా హ్యాపీగా, నేనే కాకుండా మీరు కూడా బాగా లక్కీ ఉండాలి అని చెప్పి మేము సుబ్రహ్మణ్య స్వామి వీడియో యాడ్ చేశాను నేను అక్కడ. అందుకోసమే మార్నింగ్ టెంపుల్ 8 కొంచెం లేట్గా అలాగా 8 o'clockకి ఓపెన్ చేస్తారు అండ్ 6కి క్లోజ్ చేసేస్తారు అనమాట ఈవినింగ్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లోపల వెళ్ళడం కూడా చాలా మంది చూస్తారు అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, గుడిలో పుట్ట ఉంటుంది, ఇక్కడ ఉన్న పాము లోపలికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి, అందుకోసమే ఈ టైమింగ్స్ ఫాలో చేస్తారు. అండ్ ఈ ఇనిషియేషన్ నాకు బాగా నచ్చింది. బాటిల్స్ పాడేయడానికి ఎంత మంచిగా ఉంటుంది కదా. నాకు ఇలాంటి ప్లేసెస్లో బాటిల్స్ రీయూజ్
పాడేయడానికి కూడా ఎంత క్రియేటివ్‌గా పెట్టారు కదా అని అనిపిస్తది. చాలా మంచిగుండే. సో, నేను చెప్పాను కదా! ఇది కూడా ప్రసాదం లాగా తింటారు అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అది ఏంటో కాదు పుట్టమన్ను. అండ్ ఆ పుట్టమన్ను ఇక్కడ మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అని చెప్పాను కదా! అక్కడ మనం ఒక 20 రూపీస్ ఇస్తే ఒక పుట్టమన్ను ఇట్లా చిన్న పేపర్‌లో పెట్టి ఇస్తారనమాట. ఇది మనం డైరెక్ట్‌గా కొంచెం తీసుకొని నోట్లో ఏసుకోవచ్చు. అన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ స్కిన్ ఏదైనా మంచిగా అయిపోతుంది. అండ్ లేదు అనంటే వాటర్‌లో కలిపి కూడా మనం తాగొచ్చు. ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఎక్కడైనా మనం నార్మల్‌గా ఎప్పుడైనా నాగుల చవితి అప్పుడు మేమైతే నార్మల్‌గా ఇంటికి పుట్టమన్ను తీసుకొనొచ్చి కళ్ళకి తూడవడం కానీ అలా చేస్తాం కదా! అండ్ పుట్టమన్నుతోటే మొత్తం అన్నీ క్యూర్ అయిపోతాయి అనంటే అసలు ఎంత ఇండియన్ కల్చర్ అంటేనే ఎంత మంచిగుంటుంది అసలు. మనం ఎంత బాగా బిలీవ్ చేస్తాము అని అనిపిస్తది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అనమాట అక్కడ దర్శనం అయిన తర్వాత. అండ్ ఇక్కడ మేము ముంత మసాలా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. అసలు ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, తర్వాత బాగుందని ఇంకొకటి తీసుకున్నాము. అక్కడే మళ్ళీ ప్రసాదం కూడా పెడతారనమాట. మేము వెళ్ళిన రోజు షష్ఠి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. మా అమ్మ అక్కడికి చెప్పింది, నువ్వు వ్లాగ్ చేసేటప్పుడు చెప్పు ఆ రోజు షష్ఠి అనుకోకుండా వచ్చింది అని చెప్పి. సో అమ్మయ్య గుర్తొచ్చింది. ఆ రోజు మేము అనుకోకుండానే షష్ఠి రోజు వెళ్ళాము. సుబ్రహ్మణ్య షష్ఠి కానీ లేకపోతే నార్మల్గా షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అనుకోకుండా అది కూడా కలిసి వచ్చినందుకు మాకు బాగా హ్యాపీ అనిపించింది. ఆ రోజు షష్ఠి కాబట్టి అన్నప్రసాదం ఇంకొక దగ్గర కూడా పెట్టారనమాట. చాలామంది జనాలు ఉన్నాయి. సో 2 ప్లేసెస్లోనే గుడిలోని 2 ప్లేసెస్లోనే అన్నప్రసాదాలు అవుతుండే. అందుకోసం మేము ఇంకో దగ్గరికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట, కుమారధార. మనం టెంపుల్ నుంచి ఆటో తీసుకొని వచ్చేయచ్చు. ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. చాలామంది ఇక్కడ కంపల్సరీ స్నానం చేస్తారు. లేకపోతే కనీసం తల మీద నీళ్ళు వేసుకొని వెళ్తారనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే అన్నీ హీల్ అయిపోతాయి, అన్నీ క్యూర్ అయిపోతాయి అని నమ్ముతారనమాట. రీసెంట్గా ఏమైనా వీడియో చూసినట్లయితే ఇప్పుడు ఎలిఫెంట్ మంచిగా అందరు జనాలతోటి ఆడుకోవడం అని ఉంటుంది కదా, ఈ ప్లేస్లోనే అనమాట అది. అప్పట్లోనే లైక్ రీసెంట్‌గా మేము వెళ్ళిన టైంలో ఒక 10-15 డేస్ ముందే అనమాట ఇక్కడ స్వామికి మొత్తం స్నానం చేపిచ్చి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా! అక్కడనే స్నానం చేపిచ్చి తీసుకెళ్లారనమాట. అంత పవర్‌ఫుల్. మేము కొన్ని వాటర్ బాటిల్‌లో తెచ్చుకున్నామనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనము ఇంట్లో కూడా స్నానం చేస్తే ఆ బాటిల్ ఇంపార్టెంట్. మంచిగా మనం కలుపుకొని స్నానం చేయొచ్చు అని చెప్పి. సో ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న ఫిషెస్ అయితే కనిపిస్తాయి. చిన్న ఫిష్ అయితే కనిపిస్తాయి, చేపలు. యాక్చువల్‌గా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. మరి రీసెంట్‌గానే స్వామివారిని చేపిచ్చారు కదా అక్కడ స్నానం. అందుకోసమే మరి క్లీన్ చేపిచ్చినందుకు అక్కడ కనిపియలేదనుకుంటా. ఎంత క్లీన్‌గా ఉన్నాయో చూసారా వాటర్. నేను ఇంతకుముందు బాటిల్‌లో కూడా చూపిచ్చాను కదా, అంత క్లీన్‌గా ఉన్నాయి. అండ్ అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఇవే అనమాట. డ్రెస్సింగ్ రూమ్స్ చాలా మంచి ఫెసిలిటీ పెట్టారు. మంచి మెయింటెనెన్స్ అనిపించింది నాకు. అండ్ బాల్కనీ నుంచి గుడి వ్యూ అని చెప్పాను కదా, మేము మార్నింగ్ చూసాము. బాల్కనీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి గుడి కనిపించింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా మనకు తెలియకుండానే సర్ప్రైజ్గా ఉంటే. అసలు చాలా చాలా మంచిగా అనిపించింది ప్లేస్. నేను నా మాటల్లో చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు రికార్డ్ చేసిన ఆల్మోస్ట్ 1 వీక్ 1.5 వీక్ అయిపోయింది నేను వీడియో షూట్ చేసి. అప్పుడు చేస్తుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి చెప్పేదాన్నేమో. ఇప్పుడు కూడా చేయకపోతే అన్నీ మర్చిపోతాను. సో అందుకోసం బాగానే గుర్తుపెట్టుకొని అన్ని విషయాలు చెప్పినట్టని నేను అనుకుంటున్నాను. సో నేను ఇవన్నీ ఎందుకు ఇంత మంచిగా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను అని అంటే, మీరు కంపల్సరీ చూడాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చాలా మంచి ప్లేస్. మీరైతే కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. మంచిగా పాజిటివ్ వైబ్స్ తోటి తిరిగి వస్తారు. మీరు ఒకవేళ ఇలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఉడిపి, ధర్మస్థలం, కుక్కే, అదే కాకుండా దగ్గరనే శృంగేరి కూడా ఉంటుందన్నమాట, శారదా పీఠం. సో అది కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదండి ఈ వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.